హాయ్ అండి, నమస్తే. నికమల్ని పత్తి చేను అయితే ఈ రకంగా ఉంది, ఒకసారి గమనించుకోవచ్చు. సో పత్తి అయితే కనుక ఈ రకంగా ఉండడం అయితే కనుక జరిగింది. సో ఒకసారి చుట్టూ కూడా గమనించండి. సో ఇది మనం 5 నుంచి 6 స్ప్రేలు ఒక మంచి స్ప్రేలు చేసి ఒక షెడ్యూల్ లాగా ఇస్తామని చెప్పాను. సో అందులో భాగంగా మొదటి స్ప్రే అనేది చెప్పడం జరిగింది. దాని తర్వాత 30 రోజులు దాటిన తర్వాత స్ట్రైకర్ చేయమని చెప్పాను. సో స్ట్రైకర్ చేసిన తర్వాత 15 రోజుల వరకు కూడా, అంటే 2 వారాల వరకు అవుతుంది. సో ఎలాంటి స్ప్రేలు చేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ కూడా మేము 3వ స్ప్రే అయితే చేయడం జరుగుతుంది. సో దానికంటే ముందు మనం గమనిస్తే స్ట్రైకర్ కొట్టిన తర్వాత ఎంత బుట్టాకారంలో వచ్చింది, సో దాంతోపాటు ఎన్ని గోడలు అనేది వచ్చినాయి, ఎన్ని సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి, దాదాపు 15 రోజుల వరకు కూడా ఏ మందు కొట్టకుండా ఒక తోట అనేది ఒక బుట్టాకారంలో ఒక దరి నుంచి ఈ దరి వరకు కూడా సమానంగా మెయింటైన్ అవ్వడానికి స్ట్రైకర్ అనేది ఎంత బాగా పనిచేసింది అనేది మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా 15 రోజుల వ్యవధి తర్వాత కూపర్ అనేది మనం స్ప్రే చేయడం జరుగుతుంది. కూపర్, సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో కూపర్ అనేది స్ప్రే చేయడం జరుగుతుంది. దీనివల్ల తెల్లదోమ, ఎర్రనల్లితో పాటు క్రాప్ సెట్టింగ్ అనేది చాలా బాగా అవడం అయితే కనుక జరుగుతుంది. కాబట్టి సో కంప్లీట్ వీడియో అయితే కనుక మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా కూడా చూడండి. సో ఈ ఒకసారి కనుక స్ట్రైకర్ కొట్టిన తర్వాత ఎలాంటి రిజల్ట్ ఉంది సో అనేది గమనించండి. సో ఏ మందు కొట్టినా కానీ ఇంత రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా రాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే గత సంవత్సరం కొట్టిన తర్వాత కొంతమంది రైతులు కానీ, సో ఎవరైతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్ చేసి మళ్ళీ కూడా ఇంకొకసారి కొట్టొచ్చా అనే విధంగా స్ట్రైకర్ రిజల్ట్ అయితే కనుక ఉంది. సో దాని తర్వాత మళ్ళీ కాప్ సెట్టింగ్ కానీ, లేదంటే కనుక తెల్లదోమ, ఎర్రనెల్ని కంప్లీట్గా కంట్రోల్ చేయడానికి కూపర్ అనేది చాలా బాగా పనిచేయడం జరుగుతుంది. సో మీ ఏరియాలో ఉంటే మ్యాక్సిమం తీసుకోండి. అందుబాటులో లేకపోతే కనుక నెంబర్ ఇస్తాను, ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే ఏదేదో మందులు కొట్టి సో ఇంత రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా కూడా కనిపించదు. సో ఒకసారి మీరు గమనించండి, ఒక నిమిషంలో మీకు చూపిస్తాను. సో గమనించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్. సో ప్రతి దానికి చూడండి, 1 2 3 4 5, సో 5 గోడలు ప్రతి కొమ్మకి ఉండడం జరిగింది. సో ఏ కొమ్మన్నా కానీ మీరు లెక్కేసుకోవచ్చు. సో పైదాకా చిట్ట చివరి వరకు కూడా ఎలా ఉన్నాయి అనేది స్ట్రైకర్ కొట్టిన తర్వాత చూడండి. సో పేనుబంక, తెల్లదోమ, నల్లి, సైడ్ బ్రాంచెస్, దాంతోపాటు సో బాగా గోడలను పేరేపించడానికి స్ట్రైకర్ అన్నది 15 రోజుల వ్యవధిలో రోజుకొక రకంగా 15 రోజుల వరకు కూడా దాని ప్రభావం చూపించడం జరుగుతుంది. అది కొట్టిన తర్వాత గనక కూపర్ అన్నది గనక మనం స్ప్రే చేయగలిగితే, సో ఈ కూపర్ అన్నది గనక స్ప్రే చేయగలిగితే మళ్ళీ సో ఎర్రనల్లి, తెల్లదోమ కంప్లీట్గా క్లియర్ అవుతుంది. దాంతోపాటు కాప్ సెట్ అవుతుంది. సో దీంట్లో గనక పేనుబంక ఉందంటే ఎసిఫేట్ అన్నది ఎకరానికి 300 గ్రాముల చొప్పున గనక కలిపి స్ప్రే చేసుకుంటే సో 100కి 200% పేనుబంక, తెల్లదోమ, ఎర్రనల్లి, కాప్ సెట్టింగ్ అన్నీ కూడా సెట్ అయిపోతుంది.